లోక రక్షకుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పవిత్రమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ ఉదయకాలమందు ప్రభువా, నీ వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకొని వారిని పవిత్రపరిచి బలపరచమని ప్రార్థిస్తున్నాను. పరలోకపు తండ్రి, మీరు నమ్మదగిన దేవుడు. ప్రతి వారు అనుకుంటున్నట్టుగా నూతన సంవత్సరము అని ప్రతి క్షణము కూడా నూతనమే ప్రభువా. బిడ్డలది గుర్తెరిగి మీ పాదముల చెంత వారు నూతనపరచబడుటకు సహాయం చేయండి. ఒక మనిషిని నూతనపరచున్నది కేవలం మీ వాక్యమేనని బిడ్డలు గుర్తెరగని ప్రభువా, నీ వాక్యాన్ని ప్రజలు విని వాక్యము ద్వారా తెలిసిన పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి నూతనపరచబడుటకు సహాయం చేయండి ప్రభువా. ప్రతి వారిలో మీరు కార్యము జరిగించండి. మహిమ, ఘనత, ప్రభావములు మీకే. యేసయ్య ప్రశస్త నామమున ప్రార్థనలు చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. జనవరి మాసం 4వ తారీఖు 2026 ఆదివారం. ప్రియులారా, నెహెమ్యా గ్రంథమును గూర్చిన వివరాలు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ నెహెమ్యా గ్రంథము అనేటటువంటిది దరిదాపు 13 అధ్యాయములు కలిగిన పుస్తకం. ఇందులో కొన్ని ప్రత్యేకమైన అంశములు మనము చూసిన తరువాత మిగిలిన భాగాన్ని మనము ధ్యానించుకుంటూ వెళదాం. ఈ నెహెమ్యా గ్రంథకర్త ఎవరు అని అడిగితే దరిదాపు 8-10 అధ్యాయాలు ఎజ్రా రాశాడని కొందరి అభిప్రాయం. ఎక్కువ భాగము నెహెమ్యాయే ఈ గ్రంథంను రాసనని అందరూ అంగీకరించుతున్నారు. ఎజ్రా గ్రంథంలో చరిత్ర యొక్క మిగతా భాగము దీని యందు ఉన్నది గనుక యూదులు తమ ప్రామాణిక గ్రంథ జాబితా యందు ఈ రెంటిని ఒకటిగా ఎంచారు. దీని యందు విశేషముగా యెరూషలేము పట్టణమును తిరిగి కట్టించుట, ముఖ్యులైన యూదుల వంశావళి, వారి వ్యాపారాలు, వాడుకలు తెలుస్తూ ఉన్నాయి. దీనితో పాత నిబంధన చరిత్ర గ్రంథములు ముగియనై ఉన్నాయి. ఇది బహుశా క్రీస్తుకు మునుపు 400 సంవత్సరములు 330 సంవత్సరముల మధ్యకాలము. యెరూషలేమునందు వ్రాయబడి ఉండు దీని యందు 40 సంవత్సరముల చరిత్ర మాత్రము కలదు. యెరూషలేము గోడలను తిరిగి కట్టించుట, దైవారాధనలను చక్కపరుచుట, వారికి కలిగిన ఆటంకములను దీవెనలుగా తెలుపుటకిది వ్రాయబడి ఉన్నది. ఈ గ్రంథము ప్రార్థనతో ప్రారంభమై ప్రార్థనతో ముగియుచున్నది. నెహెమ్యా 7 పర్యాయాలు ప్రార్థించినట్లు ఇక్కడ గుర్తించబడి ఉన్నది. ముఖ్యమైన భాగములు: గోడ కట్టక మునుపటి చరిత్ర 1వ అధ్యాయము నుండి 2వ అధ్యాయం 20వ వచనం వరకు. ప్రియులారా, 20 ఇందు నెహెమ్యా ప్రార్థన 1వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. దేవుడు ప్రార్థనకు ప్రత్యుత్తరము ఇచ్చుట 2వ అధ్యాయము 1 నుండి 9వ వచనం వరకు. నెహెమ్యా ప్రయాణము కొరకు 2వ అధ్యాయము 10వ వచనము నుండి 11, పని కొరకు 2వ అధ్యాయము 12 నుండి 20 వరకు. ఆయన సిద్ధపడుటను గురించి
నెహెమ్యా ప్రార్థనలు నిజమైన ప్రార్థనకు మంచిగా మాదిరిగాను ఉన్నాయి. దీని యందు దేవుని చిత్తమునకు లోబడుట, పాపములను ఒప్పుకొనుట, వినయము, మనవి, స్తోత్రము కలదు. ప్రియులారా, గమనించాలి. గోడ కట్టునప్పటి చరిత్ర 3వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ అధ్యాయము 43వ వచనం వరకు. దీనిలో గోడకట్టు పని నారంభించుట 3వ అధ్యాయం 1 నుండి 32వ వచనం వరకు. కలిగిన ఆటంకములు 4వ అధ్యాయం 1వ వచనము నుండి 6వ అధ్యాయం 14వ వచనం వరకు. ఆ పని ముగించుట 6వ అధ్యాయం 15వ వచనము నుండి 7వ అధ్యాయం 73వ వచనం వరకు. ధర్మశాస్త్రమును జనులకు చదివి వినిపించుట 8వ అధ్యాయము 1వ వచనం నుండి 13వ వచనం వరకు. పర్ణశాలల పండుగ ఆచరించ వారు ఆరంభించినది 8వ అధ్యాయం 14వ వచనం నుండి 16వ వచనం వరకు. ఆ పండుగను కొనసాగించుట 9వ అధ్యాయం 1వ వచనం నుండి 37వ వచనం వరకు. నిబంధనను స్థిరపరచుట 10వ అధ్యాయము 1వ వచనం నుండి 39వ వచనం వరకు. జనులను లెక్కించుట 11వ అధ్యాయం 1వ వచనం నుండి 12వ అధ్యాయం 26వ వచనం వరకు. గోడలను ప్రతిష్ఠించుట 12వ అధ్యాయం 22 నుండి 43వ వచనం వరకు. ఈ రీతిగా ఇవన్నీ కూడా రాయబడి ఉన్నాయి. తరువాత గోడ కట్టిన తరువాత చరిత్ర 12వ అధ్యాయం 44వ వచనం నుండి 13వ అధ్యాయం 31వ వచనం వరకు. దీని యందు ఆలయం నందలి ఆరాధనా క్రమమును చక్కబరుచుట 12వ అధ్యాయం 44 నుండి 47 వరకు. అన్య స్త్రీలను పెండ్లాడిన వారిని ధర్మశాస్త్ర ప్రకారము వెలివేయుట 13వ అధ్యాయం 1 నుండి 9 వరకు, 23, 28 వచనాల వరకు. 10వ భాగమును ఇచ్చుటను గూర్చి ఏర్పాటు చేయబడినది 13వ అధ్యాయం 10వ వచనం నుండి 13వ వచనం వరకు. విశ్రాంతి దినమును గైకొనుటను ఆచరించుటను గూర్చిన నియమాలు 13వ అధ్యాయం 11వ వచనం నుండి 22 వచనం వరకు. ప్రియులారా, ఈ రీతిగా నెహెమ్యా గ్రంథము యొక్క నిర్మాణము, అందులో ప్రజలు పాటించవలసినటువంటి పద్ధతులు, ఇవన్నీ కూడాను వారు ఎదుర్కొన్నటువంటి ఆటంకాలు, వాటి మీద దేవుడు కలుగజేసిన విజయాలు ఎన్నో ఇందులో చెప్పబడి ఉన్నాయి. దేవుని అద్భుతమైన కృప, నెహెమ్యా చేసిన ప్రార్థనలన్నీ కూడా ఇందులో రాయబడి ఉన్నాయి. ఇందులో అమూల్యమైనటువంటి సత్యాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పరిశుద్ధ ఆత్మదేవుడు నెహెమ్యా ద్వారాను ఎజ్రా ద్వారాను ఈ గ్రంథము లిఖితమైనదని పెద్దలు ఆలోచిస్తూ ఉన్నారు, బైబిల్ పండితులు. ప్రియులరా, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. హకల్య కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరములో కిస్లేవు మాసమున నేను షూషను కోటలో ఉండగా. కిస్లేవు మాసము అంటే నవంబరు, డిసెంబరు అనేటటువంటి మాసాలు అని నేను అనుకుంటున్నాను. దయచేసి గమనించాలి. ఆ మాసంలో షూషను కోటలో నెహెమ్యా గారు ఉంటున్నారు. ఆ సమయంలో
నా సహోదరులలో హనాని అను ఒకడును యూదులలో కొందరును వచ్చారు. చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను అనుభవిస్తున్నారని చెప్పారు. ప్రియులారా, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడి ఉన్నది, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ప్రియులారా, గమనించాలి. నెహెమ్యా దగ్గరికి వచ్చిన హనాని, నెహెమ్యా అనేటటువంటి వారు యెరూషలేము పట్టణం యొక్క పరిస్థితిని, చెరపట్టబడినటువంటి వారి స్థితిని తెలియజెప్పారు. దేవుడు నిజంగా గమనించాలి. ఈ స్థలంలో నెహెమ్యా చాలా ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నారు. ఆయన పానదాయకుడు. ఆయన షూషను కోటలో దరిదాపు 127 సంస్థానాలకు అధిపతి అయిన రాజు వద్ద ఆయన కోటలో పనిచేస్తూ ఉన్నాడు. ఆయన చాలా ఉన్నతమైన పరిస్థితే. అయితే తనది యెరూషలేము పట్టణం. ప్రియులారా, గమనించాలి. కొంతమంది హనాని, హనన్య అనునటువంటి వారు వచ్చి ఆయనకు చెరపట్టబడిన ప్రజలు యెరూషలేము పట్టణాన్ని గూర్చిన పరిస్థితులు తెలియజెప్పారు. ప్రియులారా, ప్రభు చిత్తమైతే రేపు ఇంకా కొన్ని విషయాలు మీతో మాట్లాడుటకు ప్రభు నాకు సహాయం చేయనుగాక. ఆమెన్, ఆమెన్.